ఇక ప్రస్తుతం పూరి రక్త నమూనాలను సేకరించే పనిలో ఉన్నారు ఉస్మానియా మెడికల్ సర్జన్. అయితే ఆ శాంపిల్స్ లో ఒకవేళ డ్రగ్స్ వాడినట్లుగా నిర్ధారణ అయితే ఎలాంటి చర్యలు తీసుకుంటారు? దీనికి సంబంధించి మనకు విశ్లేషణ అందించడానికి అడ్వకేట్ విష్ణువర్ధన్ రెడ్డి గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే సార్. పూరి డ్రగ్స్ వాడినట్లు కనుక ఒకవేళ రుజువైతే ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఇమీడియట్ గా అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి? అంటే ఖచ్చితంగా ఏంటంటే పూరి జగన్నాథ్ ఇక్కడ ఏంటంటే ఈయన ఒక ట్రాన్స్పోర్ట్, మ్యానుఫ్యాక్చరింగ్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ నార్కోటిక్ లో లేడు కాబట్టి ఈయన మీద ఏంటంటే సెక్షన్ 27 కింద పర్సనల్ కన్జంప్షన్ కింద వస్తారు. అదే జనరల్ గా కెల్విన్ లాంటి వాళ్ళు ఏంటంటే సెక్షన్ 21 కింద వాళ్ళకి సెక్షన్ 21 కింద అనేటువంటి వాళ్ళని ఇంప్లికేట్ చేయడం జరుగుతుంది. ఇటువంటి కేసెస్ లో రిజిస్టర్ చేయడం జరుగుతుంది. అయితే పూరి జగన్నాథ్ విషయంలో ఏంటంటే ఆయన ఓన్లీ దట్ ది పర్సనల్ యూజర్ కాబట్టి, పర్సనల్ కన్జంప్షన్ కాబట్టి మోస్ట్లీ ఆయన మీద ఏంటంటే పర్సనల్ కన్జంప్షన్ కు సంబంధించినటువంటి ఆస్పెక్ట్ లోనే పోతారు. ఎందుకంటే ఒకవేళ కెల్విన్ ఈయన కూడా నాతో పాటు ఇన్వాల్వ్ అయి ఉన్నారు ట్రాన్స్పోర్ట్ లో, లేదా కమర్షియల్ గా బిజినెస్ చేశారంటే ఆయన మీద తీవ్రమైన సెక్షన్స్ ఉంటాయి. కానీ దీంట్లో ఏంటంటే ఓన్లీ దీస్ యూజర్స్ అతను చెప్పినటువంటి స్టేట్మెంట్ లో కూడా అంత సినిమా ఫీల్డ్ వాళ్ళు ఒక 24 మెంబర్స్ 20 మెంబర్స్ అందరూ కూడా నేను సప్లై చేసేవాడిని చెప్పారు, కానీ వాళ్ళందరూ కూడా ఈ ర్యాకెట్ లో ఉన్నారని చెప్పలేదు. కాబట్టి వీళ్ళ మీద ఏంటంటే ఓన్లీ 1 year పనిష్మెంట్ ఉంటుంది. జనరల్ గా 1 year అంటే 60 days లోపల చార్జ్ షీట్ వెళ్ళకపోతే బెయిల్ కూడా ఇచ్చేస్తారు. అంటే వీళ్ళ మీద మరీ తీవ్రంగా బెయిల్ ఇవ్వనంత సెక్షన్ అప్లికబుల్ కాదనమాట. సో అతనికి మెడికల్ ఎగ్జామినేషన్ పంపించి మెడికల్ ఎగ్జామినేషన్ లో కూడా ప్రూవ్ అయినట్లయితే అతను ఏదైతే ఆల్కహాలిక్ ఈ నార్కోటిక్ కంటెంట్స్ ఉంటాయో వాటన్నిటి పరిగణలో తీసుకొని దాని ప్రకారంగా అతన్ని రిమాండ్ అరెస్ట్ చేయడం జరుగుతుంది. అరెస్ట్ అనేటువంటిది వాళ్ళ ఇష్టం. కానీ విష్ణువర్ధన్ రెడ్డి గారు, ఇప్పుడు డ్రగ్స్ తీసుకోవడం చట్టపరంగా నేరం అయితే పూరి పర్సనల్ గా తీసుకోవడమే కాకుండా తనతో పాటు ఇంకొక 4-5 హీరోలు హీరోయిన్లకు కూడా డ్రగ్స్ సరఫరా చేసినట్లుగా సిట్ వాళ్ళ దగ్గర అధిక ఆధారాలు చూపిస్తూ ఉన్నారు వాళ్ళు. మరి ఆయన ఫ్రెండ్లీగా డ్రగ్స్ ని సప్లై చేశారా లేక డబ్బులు తీసుకుని దాంతో బిజినెస్ చేశారా అనేది పక్కన పెడితే డెసిగ్నేటెడ్ ఆఫీసర్ పిలిచిన తర్వాత ఆయన స్టేట్మెంట్ చూసి దాంట్లో ఏదన్నా ఉందని చెప్పి వీళ్ళ మీద ఇంక్రిమినేటింగ్ మెటీరియల్ ఎవిడెన్స్ ఉంటే మాత్రమే చేయాల్సి ఉంటుంది. అంతేగాని ఏదో జస్ట్ నేను ఒక సెల్ ఫోన్ నంబర్ ఉందో లేకపోతే వాట్సాప్ ఉందో లేకపోతే మెసేజ్ ఉందని చెప్పేటువంటి పరిస్థితి ఉండదు. సో అందుకని వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండాలంటే ముందు ఆఫీసర్ సాటిస్ఫై కావాలి, వాళ్ళ మీద ప్రైమ్ ఆఫీస్ ఎవిడెన్స్ ఉండాలి, తర్వాత అక్యూజ్డ్ కూడా ఒప్పుకోవాలి ఎవరైతే నోటీస్ తీసుకున్నారో. తర్వాత అతను ఒప్పుకోవడంతో పాటు ఇంకోటి ఏంటంటే సరైనటువంటి ఎవిడెన్స్ కూడా వీళ్ళు కలెక్ట్ చేయాలి. అంతేగాని ఫోర్స్డ్ గా కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకొని అతను చేస్తే కూడా రేపు కేసు నిలబడదు. సో వీళ్ళందరూ కూడా ఏంటంటే 1 year పనిష్మెంట్ అండి, అన్ని పర్సనల్ కన్జంప్షన్. కాకపోతే ఏంటంటే విఐపీస్ అందరూ కూడా సినిమా ఫీల్డ్ లో ఇన్వాల్వ్ అయినారు కాబట్టి కొంత పబ్లిసిటీ అనేటువంటిది ఉంది, కొంత అత్యుత్సాహం కూడా ఉంది. కానీ బట్ వీళ్ళందరూ కూడా యూజర్స్ కిందనే వస్తారు. అయితే విష్ణువర్ధన్ రెడ్డి గారు, ఇప్పుడు ఎవరైతే ముమైత్ ఖాన్ కానీ, రవితేజ కానీ, చార్మి కానీ వీళ్ళందరూ కూడా డ్రగ్స్ తీసుకున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి, వాళ్ళని కూడా సిట్ విచారిస్తుంది. వాళ్ళని విచారించే టైంలో ఇప్పుడు పూరి చెప్పిన ఆన్సర్స్ కి వాళ్ళు చెప్పిన ఆన్సర్స్ కి సింక్ కాక ఒకరికొకరు రాకపోతే ఫోర్స్ఫుల్ గా కూడా వాళ్ళకి పవర్స్ ఉంటాయి సెక్షన్ 67 ప్రకారము. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఖచ్చితంగా వస్తారు, వచ్చిన తర్వాత రాకపోయినట్లయితే అరెస్ట్ వారెంట్ ఇస్తారు కాబట్టి ఆ భయంతో వచ్చి వాళ్ళు కోఆపరేట్ చేస్తారు జనరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీతో. సో వాళ్ళ మీద కూడా ఎవిడెన్స్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి NDPS యాక్ట్ ప్రకారం ఉంటుందండి. థ్యాంక్ యూ. రైట్ అండి, థ్యాంక్ యూ విష్ణువర్ధన్ రెడ్డి గారు.